అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో ఒక పెద్ద వీడియో తీస్తున్నానండి. మా ఇంట్లో ఏం జరిగినా నష్టం ఇదంతా నా వల్ల జరిగిద్దండి. ఎందుకనంటే ఇదిగోండి దీపాలు ఇవన్నీ ఇట్లాగా వెలిగిస్తున్నాను కదా. ఈ దీపాలు అన్నీ కనుక నాకు కావాలని చాలా ఇష్టపడి నేను పని ఏమీ చేయను కదండి, జాబ్ ఏమి. అలా మా ఇంట్లో వాళ్ళందరినీ, మా అమ్మాయిని, మా వారిని అందరినీ బలవంతంగా నాకు కావాలని కొనిపిస్తాను అన్నమాట. కానీ ఈ దీపాలు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత నాకు బాగానే ఉంది. ఈ పూజలు ఇవన్నీ చేసుకుంటే నాకు ప్రశాంతంగా ఉండిద్ది అన్నమాట. కానీ ఒకటి జరిగిందండి, మొన్న చెప్తాను. ఇదిగోండి దీపారాధన చేశాను, గాలి బాగా వచ్చేస్తుందండి. బయట బాగా విపరీతంగా వస్తుందండి గాలి. ఇదిగోండి ఇక్కడ మా ఇంట్లో తులసమ్మ తల్లి. ఇదిగోండి ఇట్లాగా పూజ చేసిన తర్వాత దేవుణ్ణి ప్రశాంతంగా కొంతసేపు వదిలేయాలంటారు కదా. నేను ఇంకా ఈ కిటికీలు ఏమి తీయకుండా ఇంకా తలుపేసేస్తాను అనమాట. తలుపేసేసేయడం వల్ల గోడన్ని ఇట్లాగా మసిగా అయిపోతుందండి. మసిగా అయిపోయినా ఏం పర్వాలేదు. ఇంకా మొన్న ఏసీ పాడైపోయిందని బాగు చేయించామన్నమాట. బాగు చేపిస్తే మేము మామూలుగా అయినా 2 సంవత్సరాలు వాడలేదు, వేరే దగ్గరికి వెళ్ళిపోయామండి. మా అమ్మాయికి ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. 2 సంవత్సరాలు అలా వాడిపోయినా ఒకసారి ఆన్ చేసినా గ్యాస్ పోయిద్దంట. ఇంకా ఇది ఓపెన్ చేశారు కదా, మామూలుగా క్లీన్ చేపిస్తాము వాటర్ క్లీనింగు అని పెడితే దాని లోపల ఇట్లాగ పొగ అంతా ఇలా చూరుకుపోయిందంట. ఇప్పుడు పూజ చేయడం వల్ల ఇట్లాగా పొగలు, సాంబ్రాణి పొగలు అట్లాగా అయ్యొద్దు అన్నారనమాట. ఇక్కడైతే వంటగది ఏమీ లేదండి, దేవుడికి ప్రశాంతంగా ఉండిద్ది. మనం ఏమన్నా చికెను ఏమన్నీ వండుకున్నా కానీ దేవుడు తగలదు. దేవుడికి అది ఇట్లా సపరేట్గా ఉండాలని నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. దానివల్ల ఇప్పుడు పొగ వచ్చేస్తుంది, దీంట్లో పాటలన్నీ ఇట్లాగా పొగ చూరిగిపోతాయి, కడిగితే ఇట్లాగైతే లోపల హోల్స్ పడిపోతాయి అలా అంటున్నారు. అసలు ముందు మేము ఇది ఏసీ క్లీన్ చేపిద్దాం అన్నప్పుడు కంపెనీకే పెట్టాము. మామూలుగా అయితే ఇదిగోండి 10 సంవత్సరాలు గ్యారంటీ అని ఉంది చూసారా. ఈ గ్యారంటీ అవన్నీ కనుక మనం ఏమి అడిగామనుకోండి దాంట్లోనే మీకు గ్యారంటీ లేదు అని చెప్తారు. మనం 300 పెట్టి 400 పెట్టి గాజులు కొంటాం కదండి, రోల్డ్ గోల్డ్ ఈ చైన్లు అట్లాగా 6 నెలలు గ్యారంటీ ఉంటుంది, మార్చుకుంటామంటే వాళ్ళు బాధపడతారండి. 50,000 పెట్టి 40,000 పెట్టి ఇలా ఏసీ కొన్నాం, వస్తువు కొన్నాం కదా, ఇది మార్చుకోవాలన్నా కానీ ఏదన్నా పడితే కనుక దానికి సంబంధించింది కాదు, వేరే దానికి ఉంది గ్యారంటీ, దానికి లేదని చెప్తున్నారండి. ముందు పోర్టు పెడితే 1500 వాటర్ క్లీనింగు అవన్నీ చేస్తామండి అంటే వచ్చిన తర్వాత గ్యాస్ పోయిందన్నారు. గ్యాస్ పోయిందంటే మేము వచ్చిన తర్వాత చూసినా మళ్ళీ ఓపెన్ చేస్తేనే సర్వీస్ ఛార్జీ 550 అన్నారండి. తర్వాత ఇప్పుడేం వాటర్ క్లీనింగ్ ఏం చేయలేదు కదా, ఊరికనే అసలు ఏంటి ప్రాబ్లము వచ్చి చూశారు అంతే కదా అంటే అయినా ఇవ్వాలండి. ఈ 550 మీకు నెల మొత్తం ఉంటుంది. మీరు కనుక మీరు పోర్ట్ పెట్టారు కదా అది ఉన్నంత సేపు ఉంటుంది, ఒక నెల రోజులు అన్నారు మీరు క్యాన్సిల్ చేయకుండా ఉంటే. తర్వాత ఒక వేరే ఆయన వచ్చి 3,500 పెట్టి గ్యాస్ ఫిల్ చేశాడనమాట. ఆయనేమో వాళ్ళు కూడా ఈ లాయిడ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళని వాటర్ క్లీన్ చేయమంటే ఇప్పుడు బాగానే ఉంది, ఒక నెల తర్వాత పెట్టుకోండి అన్నారు. నేను అన్నాను ఇప్పుడు పెట్టేసేయండి, మాది 550 ఉంది కదా, ఇంకా మీకు ఒక 900 1,000 రూపాయలు అలా ఇస్తే సరిపోయిద్ది అంటే మా వారేమో ఇంకా వాళ్ళ మాటే వినేసి ఇప్పుడు మళ్ళీ 550 కోసం 900 పోగొట్టుకుంటావా, ఒక నెల తర్వాత అయినా పెట్టిద్దాంలే ఆగస్టులో అనమాట. మేము జూన్ లాస్ట్లో పెట్టామండి, జూన్ లాస్ట్లో పెట్టాం కదా ఇది పోర్టు. ఇప్పుడు జూలై అయిపోతే నెల అయిపోద్ది అనమాట. వాళ్ళకి మళ్ళీ వచ్చి క్లీన్ చేయాలంటే 1,500 ఇవ్వాలి. అట్లాగా ఆగస్టులో వస్తామని పెట్టారు. అంటే ఇప్పుడు ఎన్ని నష్టాలో చూడండి. ఇంకా ఇప్పుడు నాకు ఇలా అలవాటు అయిపోయింది దేవుణ్ణి ఇక్కడ ఇలా పెట్టుకొని, మళ్ళీ ఇప్పుడు దేవుణ్ణి వేరే దగ్గర అట్లాగా ఊహించుకోలేకపోతున్నానండి. ఇప్పుడు ఎక్కడికి మార్చుకోవాలా ఏంటో అని ఇది ఒక దిగులుగా ఉంది. ఇదిగోండి మొన్న ఈ గాజుల మాల, చిట్టు గాజులు అంటారు కదా అమ్మవారికి, గాజుల మాల మల్టీ కలర్ తీసుకున్నాను. ఇంకా ఈ మధ్యన వీడియోలు ఏమీ తీయట్లేదు కండి, అందుకే చూపించలేదు. వెంకటేశ్వర స్వామికి కూడా పూజ సామాగ్రి సామాన్లు కొన్నానండి, 100 రూపాయలు అయ్యింది చిట్టుమాలది.
వెంకటేశ్వర స్వామికి కూడా ఏం మాల వేయాలో అని అడిగి ఒక మాల కొనుక్కొస్తానండి. ఇంకా పూజలు మాత్రం నేను ఇట్లాగే వెలిగించుకుంటాను. కామాక్షి దీపము ఇట్లాగే ఉందన్నమాట. సాయంత్రం వరకు వెలిగిద్దండి దీపం. అసలు ఈ కామాక్షి దీపము ఇంట్లో పరిస్థితి అసలు బాగోట్లేదు. పొద్దున్న సాయంత్రం ఇంకా పద్దాక దీపం అలాగా వెలిగే ఉండేలాగానే కొనుక్కున్నానండి. సాయంత్రం కూడా నూనె వడ్డించి పూజ అలా చేసుకుందామని. అది ఇంకా నిత్య దీపారాధనలాగా అయిపోయిద్దంటండి. కానీ నిత్య దీపారాధనలో చాలా నియమాలు ఉంటాయంట. అవన్నీ కఠినంగా ఉన్నాయంట. అవి నేను పాటించలేనని ఇంకా అలా వదిలేశాను. ఇంకా ఈరోజు నైవేద్యము బెల్లమే పెట్టానండి. మా వారిని అరటిపళ్ళు తీసుకురమ్మంటే బాగా పచ్చి తెచ్చారనమాట. దేవుడికి పెట్టే ఎప్పుడైనా మనం ఇప్పుడు నైవేద్యం పెడుతున్నారంటే ఇప్పుడు దేవుడు తింటున్నాడనే కదండి అర్థం. మనం ఎంత ఫ్రెష్గా ఏం తింటామో పచ్చిగా ఉంటే మనం తినలేము కదండి. మనం ఏవైతే తినగలమో అయ్యే దేవుడికి కూడా పెట్టాలి. మంచి పూలు, ఒడిలిపోయిన పూలు అలాంటివి కాకుండా మంచి పూలు అలాగ పెట్టాలండి. ఇదిగోండి దేవుడికి పెట్టిన తర్వాత ఇగోడిది వాళ్ళ కొబ్బరికాయలో పువ్వు వచ్చిందనమాట. చేతితో తీయలేను, అట్లాగా వచ్చింది. ఇంకా ఇదే కాకుండా ఇంకా రిమోట్ అండి. రిమోట్ ఏం చేశారంటే మేము 2 సంవత్సరాలు ఊర్లో లేవని చెప్పాం కదండి ఇంట్లో. అప్పుడు మా వాళ్ళు అందరూ కలిసి చక్కగా బీరువాలోనే దాచి పెట్టారనమాట. నేనేం చేశానంటే ఒకసారి వచ్చినప్పుడు అది ఏసీ పెట్టుకునేది క్యాప్ ఉంది, రిమోట్ లేకుండా ఇది ఏంటో బోడిగా ఉందని తెచ్చేసేసి అందులో పెట్టేశాను. పెట్టడం వల్ల వర్షం వచ్చినప్పుడు ఇట్లాగా కారిపోయిందనమాట. ఇలా కారిపోయినప్పుడు వాటర్ ఇక్కడ రిమోట్ దాకా వచ్చేసి రిమోట్లో స్ప్రింగులు ఉంటాయి కదండి, బ్యాటరీ స్ప్రింగులు, అవి తుప్పు పట్టి పాడైపోయినాయి అనమాట. వీటిల్లో లాయడ్ వాటిల్లో ఇది వైఫై కనెక్షన్తో అలాగా ఫోన్లో కూడా రిమోట్ లేకపోయినా పర్వాలేదండి, ఫోన్లో పనిచేసిద్ది. ఇంకా మా అమ్మాయి గన్నవరం వెళ్ళిద్దండి. గన్నవరంలో వెళ్ళినా కానీ మేము ఏసీ ఆన్ చేయమని కానీ ఏసీ ఆన్ చేసిద్ది అనమాట, వైఫై కనెక్షన్ అట్లాగ ఉంది. కానీ ఇది డూప్లికేట్ ఉండదంటండి లాయడ్లో. ఇది కొనాలంటే 1800 అంట. నా వల్ల ఇంక ఇది ఒక నష్టం జరిగిందనమాట. ఏసీ ఒకసారి నేను మామూలుగా టీవీ చూస్తుంటే యాడ్ వచ్చింది. యాడ్ వచ్చినప్పుడు తమన్నా మహేష్ బాబు అలా వచ్చారనమాట. రాగానే తమన్నా మహేష్ బాబు రాగానే తమన్నా అండ్ ఇది ఉంటుంది కదండి, అలెక్సా ఏసీ ఆన్ చేయి అని చెప్పిద్ది. అప్పుడు ఇలాగ ఏసీ ఆన్ అవుద్ది అనమాట. అప్పుడు ఇలాంటిది అన్ని కోటేశ్వరులో ఇంట్లో ఉంటాయి, మన ఇంట్లో ఎందుకు ఉంటాయిలే అనుకుంటే మా వారు కనుక ఇది నాకు సర్ప్రైజ్ అనమాట. నాకు ఏదైనా కావాలంటే నాకు అది కావాలి అని విసిగిచ్చేసి ఇలాగ కొనుక్కుంటాను. అలాగప్పుడేమో సర్ప్రైజ్ ఉండదు. ఆ యాడ్ చూసిన 3 రోజులకే మా వారికి తెచ్చారు ఏసీ. ఇది నాకు ఫస్ట్ సారి సర్ప్రైజ్గా కొనుక్కొచ్చారనమాట. నాకు పాత వస్తువులు అవన్నీ అంటే పెద్దగా ఇష్టం ఉండదండి. కొత్త వస్తువులు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన అంత రేటు పెట్టి కొన్నారు కదా, పాపం చాలా బాధపడుతున్నారండి. ఈ పూజల వల్ల ఇట్లాగా దీపారాధన వీటి వల్ల పొగ చోరుకుపోయి ఇంకా ఇట్లా గ్యాస్ పోయింది, అవన్నీ పోయింది. ఇంకా మన దగ్గర ఒక 50,000 అలా ఉన్నప్పుడు వస్తువు కొనుక్కుంటామండి ఏసీ అలాంటివి అన్నప్పుడు. మళ్ళీ నెలకి 2,000 కరెంట్ బిల్లు వచ్చిద్ది. ఇంకా ఈ పాడైపోయినాయి అన్నట్టే కనుక 5,000 6,000 తప్పకుండా అవుతాయండి. ఫస్ట్ వచ్చి ఒక అబ్బాయి వచ్చాడని చెప్పాను కదండి. అబ్బాయి అయితే మీకు ఎక్కడ లీక్ అవుతుందో గ్యాస్ తెలీదు, ఇక్కడ ఉన్న లోపల ఉన్న పార్ట్లును బయట ఉన్న పార్ట్లు 2 తీసుకెళ్ళిపోయి మా దగ్గర అయ్యే ఉంటుంది, దాంట్లో నానబెట్టి ఎక్కడి నుంచి గ్యాస్ పోతుందో చెక్కింగ్ చేసి అప్పుడు తీసుకొస్తాము, మొత్తానికి ఏమో 13,000 ఎంత అవుద్ది అన్నారండి. ఇది మేము కొందే 40,000కి మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లకి కరెంట్ లేదండి. ఇవన్నీ పెట్టినందుకు మొత్తం 50,000 అయింది. ఇప్పుడు 13,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలండి? ఒక వస్తువు కొనటమే కాదు, దానికి రిపేర్ వస్తే ఎంత అయ్యిద్దండి. ఎవరైనా కొత్తగా కొనుక్కునే వాళ్ళకి ఒక అవగాహన కోసం ఇదంతా చెప్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఒకటి నల్లేరు మొక్క ఉండేదండి. అది నీళ్ళు పోయినా కానీ బాగా మేము ఇంట్లో లేకపోయినా బాగా పెరిగిపోయి ఇదంతా అల్లుకుపోయి ఇదిగోండి ఏసీకి కూడా పట్టేసింది అనమాట. ఇట్లా బయట అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదండి, ఆ పైకి బయట ఇలా కనపడుతుంది సార్, ఆ పైపులకి మొత్తానికి చుట్టేస్తే ఈయనేమో ఇంకా ఇలా చుట్టేసింది, మన ఇంట్లో ఇలాగా ఉంటున్నాం కదా మళ్ళీ వచ్చాము అని ఏం చేశారంటే కొంచెం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తీయకుండా ఒకేసారి సపా మళ్ళీ లాగేశారనమాట ఆ కాళ్ళన్నీ. అప్పుడు కూడా ఈ పైపులు అన్నీ కదిలిపోయినాయి. ఇప్పుడేమో ఇదిగోండి బట్టలు ఆరేస్తాను,
ఇట్లాగా ముందు ఏమో అటు చివర ఉంటే మళ్ళీ తర్వాత ఈ చివర పెట్టించాం అనమాట. బట్టలు ఆరేసుకునే తీగ పక్కకు వచ్చింది. ఇప్పుడు ఈ తీగ కూడా తీసేయమంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. ఇక మొత్తం ఇక్కడైతే మాకు బట్టలు అవన్నీ చక్కగా నీట్గా ఆరుతాయి అన్నమాట. తీగలు ఉన్నాయి, చక్కగా క్లిప్పులు అన్నీ పెట్టుకుంటే మిషన్లు వేసిన బట్టలే కాబట్టి ఒక గంటలో ఆరిపోతాయండి. ఇంక ఇవన్నీ ఎలాగా పూజది మార్చుకోవాలి, బట్టలు ఆరేసుకునేవి మార్చుకోవాలి అవన్నీ అంటే నాకు ఇబ్బందిగా ఉంటుందండి. అందుకే నా వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి. ఇది కొంచెం చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు కదా, ఇట్లా తలుపు తీయగానే తులసమ్మ చెట్టు ఉండాలి అట్లాగా మంచిదని. అందుకని నేను వెనకే పెట్టుకుంటానండి. అయినా కానీ మా ఇంటికి తూర్పు ఇటేనండి, పడమర గుమ్మం మాది. ఇట్లాగా చక్కగా ముగ్గులు అన్నీ వేసుకుంటే కింద కొబ్బరికాయ కొట్టానమాట. కొబ్బరికాయ కొడితే అన్ని కొబ్బరికాయ వాటరు ఇలాగ అయిపోయింది. ఇదేమో మా అమ్మాయి ఫేవరెట్ ముగ్గు అనమాట. ఇదే వేస్తానండి. పెయింట్ తెచ్చి పోయిన వారము ఇలాగ వేద్దాం అనుకున్నాను, కుదరలేదండి. మళ్ళా మా అమ్మాయిని నీట్గా వేయమ్మా, పెయింట్ వేసేస్తాను అని చెప్పాను అనమాట. అరటికాయలు పచ్చి అని చెప్పా కదా, ఇదిగో ఇంత పచ్చి అన్నమాట. సందులో కూడా వేసాను ముగ్గులు. సరేనండి, కొన్ని పూలు కూడా పూసినాయి. మొన్న ఎల్లో పూలు కూడా చాలా పూసినాయండి, వీడియో తీయలేదు. ఇంకా మందార పూలు పూసినాయి. పువ్వులు ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి బయట కొనుక్కుంటాను, మొక్కలకి కొయ్యలేదండి. సరే, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి, ఇప్పుడు దాకా నా వీడియోలు చూసినందుకు.